మబ్బులు కూడా తెల్లని కనబడుతుంది. ఏంటి బ్రో అంత మాట ఏంటి నా ఇద్దరిది బర్త్డే ఉంది, ఇక ఎట్లయితే చూడాలి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే ఇక స్విమ్మింగ్ పూల్కి వచ్చేస్తాం. ఫుల్ చిల్ అయిపోతుంది మా వాళ్ళు, చూసుకోవచ్చు మీరైతే. మంచిగా కట్ చేసిన పీసెస్ కట్ చేసిన, మీరైతే మంచిగా ఇంట్లో హెల్ప్ చేయండి, ఓకేనా. తెచ్చినామంటే బాబీకి వేసుకుంటాం నైట్ టైమ్ లో, అయితే లిటరల్లీ అయితే మస్తు ఉంటుంది టేస్ట్. సో హలో ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. ఇప్పుడు మేమైతే ఫామ్ హౌస్ వెళ్తున్నాము, రేపు నా బర్త్డే ఉంది అనేసి అయితే ఫామ్ హౌస్ అయితే వెళ్తున్నాం. వీడియో మొత్తం స్టార్ట్ నుంచి ఎందాక మొత్తం వాచ్ చేయండి. నేనైతే ఎక్కడ బోర్ కొట్టకుండా అయితే తీయాలని ట్రై చేస్తా. చలో వెళ్దాం మళ్ళా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరైతే చూసుకోవచ్చు, ఇక మా వాళ్ళు స్టార్ట్ అయిపోతారు. ఇప్పుడైతే మేము ఇక ఫామ్ హౌస్కి అయితే వచ్చేసినాం, చూసుకోవచ్చు మామ మీరైతే. ఫామ్ హౌస్ అయితే మస్తు ఉంది, మొత్తం గ్రీనరీ ఉంది మామ, చూసుకోవచ్చు మీరైతే. ఇక మా వాళ్ళు అయితే ముందు వెళ్ళిపోయారు, వాళ్ళకి అనుకోవాలి ఎట్లుందని ఫామ్ హౌస్. మొత్తం గ్రీనరీ ఉంది మామ, మొత్తం సూపర్ ఉంది. ఫామ్ హౌస్ మాత్రం మస్తు ఉంది. కమ్ బ్రో కమ్, కష్టవాడు కష్టం చేస్తుంది, చూసుకోవచ్చు. చికెన్ తీసుకొని వస్తుండు సురేందర్. ఎట్లుంది ఫామ్ హౌస్? గట్టిగా వావ్. మా వాళ్ళు అయితే ఇక చికెన్ తెచ్చినాం. చికెన్ ఇప్పుడు మొత్తం క్లీన్ చేద్దామని కూర్చున్నాం. క్లీన్ చేసింది ఇప్పుడు చికెన్, మంచి క్లీన్ చేయు. ఇక్కడ మంచి గడుస్తురా చికెన్. లివర్ సపరేట్ చేద్దాం రాది పక్కకి. ఇప్పుడైతే మనం కింద మొత్తం చూసేసినాం కదా మమ్మ, ఇప్పుడు పైకి వెళ్దాం. డూప్లెక్స్ హౌస్ ఉంది, ఇదైతే పైనకి వెళ్ళి మొత్తం చూద్దాం హౌస్ ఎట్లుందో. వ్యూ అయితే మస్తు ఎంజాయ్ చేయొచ్చు, మస్తుగా అండి ఫామ్ హౌస్ మాత్రం. గ్రాండ్ సక్సెస్ ఫామ్ హౌస్ మాత్రం. ఇక నైట్ వరకు చూద్దాం ఎట్లా వస్తుందో వీడియో. గ్రాండ్ సక్సెస్ మన ఫామ్ హౌస్ మాత్రం, చూసుకోవచ్చు. లిటరల్లీ చెప్తున్నా. చలో రూమ్లో చూసుకోండి. ఇక ఇదండి, ఇది ఒక బెడ్రూమ్, ఏసీ. చలో మనం ఇప్పుడు ఇంకా వేరే రూమ్ దగ్గరికి వెళ్దాం. వచ్చేసాం. ఇక్కడ సోఫా సెట్ ఉంది. ఇక్కడైతే మన వెకేషన్స్ టైంలో యూజ్ అవుతాం అనుకుంటాం అమ్మ. ఇదైతే ఇప్పుడు చూసుకోవచ్చు మీరు. చలో ఈ నుంచి విండో వ్యూ చూద్దాం. వావ్, అక్కడ చూడండి మామ ఇంకొక ఫామ్ హౌస్ ఉంది, మస్తు ఉంది. అది ఫంక్షన్ హాల్ అనుకుంటా, ఐ థింక్ సో. చూసుకోవచ్చు మీరు. చలో ఇంకా పైకి వెళ్దామా వద్దా? చలో వెళ్ళి చూపిద్దాం, ఏమని వెళ్దాం పైకి. ఇంకా పైకి వెళ్ళి చూద్దాం. చలో వీళ్ళందరూ ఇక బాటిల్స్ అవి వేసి చూసుకోవచ్చు మీరు. గ్రీనరీ మామ, మొత్తం గ్రీనరీ ఉంది ఇక్కడ. నాకైతే ఫామ్ హౌస్ అయితే మస్తు నచ్చింది మామ. మేము పెట్టిన అమౌంట్కి అయితే వర్త్ అనిపిస్తుంది. మీకు కూడా లొకేషన్ కావాలంటే కామెంట్ చేయండి, పెట్టేసి ఆ లొకేషన్ అయితే నేనైతే మీకోసం. ఇప్పుడు వ్యూ అయితే చూసుకోవచ్చు, మస్తు ఎంజాయ్ చేస్తున్నాం వ్యూ మాత్రం. చలో ఇంకా కిందికి వెళ్దాం, మా వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఇక మా వాళ్ళు అయితే ఇక వంట వేద్దామని అయితే స్టార్ట్ అవుతారు. గిన్నెలు పెట్టేసారు. ఇక విశాల్ ఏం చేస్తాం చూద్దాం. పెట్టా విశాల్ బాక్స్ అవునా, చెడ్డేసుకున్నావు అప్పుడే. స్విమ్మింగ్ పూల్ లో దొంగడాలి. సో మమ్మ ఇప్పుడు మీరైతే చూసుకోవచ్చు. ఇక బిర్యానీకి అయితే స్టార్ట్ చేస్తున్నాం మేము. ఇక మసాలా అన్నీ వేసేసినాం. ఇక చూడండి, అదే ఇది బిర్యానీకి, అదే దేనికి అది పకోడీకి. ఇంకా ఈ షీకులు అయితే ఏం తెచ్చినామంటే, ఇవి దేని తెచ్చినామంటే బాబీకి వేసుకుంటాం నైట్ టైంలో. అయితే లిటరల్లీ అయితే మస్తు ఉంటుంది టేస్ట్, చూసుకోవచ్చు. ఇప్పుడైతే ఇక ఉల్లిపాయలు కావాలి. ఇక ఉల్లిపాయలు నాకే ఇచ్చారు. ఇక ఈ డ్యూటీ నాదే ఉంది. మొత్తం కట్ చేయాలి, నీట్ కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత చూపిస్తాం మీకు ఎట్లా కట్ చేసి. సో మమ్మ ఇప్పుడు మీరైతే చూసుకోవచ్చు, ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. ఎట్లా కట్ చేస్తున్నా చూడండి మీరు కూడా నేర్చుకోండి ఇంట్లో మమ్మీ వాళ్ళకి హెల్ప్ చేయండి. చూసుకోవచ్చు ఎంత మంచిగా కట్ చేసినా, పీసెస్ కట్ చేసినా, మీరైతే మంచిగా ఇంట్లో హెల్ప్ చేయండి, ఓకేనా. ఇప్పుడైతే మా వాడిగా ఫ్రైడ్ ఆనియన్ చేస్తుండే బిర్యానీ మీద వేయడానికి. సగం కాల్చిండు, చూసుకోవచ్చు మీరైతే. చూడండి మీరు, సగం కాల్చిండు, మంచిగా కూర్చొని చేస్తున్నాడు. అందరూ బిర్యానీకి అయితే స్టార్ట్ చేసాం, బ్యాటర్ అయితే స్టార్ట్ చేసాం. చూసుకోవచ్చు మీరు. అన్నం అయితే దగ్గర ఉడికింది. దానిలో వేసి ఇక మూత పెడితే బిర్యానీ అయిపోతుంది. ఇక మా వాళ్ళు అందరూ చూసుకోవచ్చు. ఈ బిర్యానీకే మస్తు టైం పడుతుంది. ఇక మిగతావి అయితే అయిపోయినాయి, బిర్యానీకే మస్తు టైం పడుతుంది. చూసుకోవచ్చు మీరైతే. డైరెక్ట్ అన్ను వేసేసి ఇక అయిపోతుంది బిర్యానీ. మూత పెట్టి ఒక అర్ధ గంట పెట్టాలి. ఏం చేస్తున్నావు బెటా చింటూ?
సరే బ్రో, నువ్వే ఎవరికి అందగాడివి, నీకే మంచోనివి, నువ్వే నీ అంత అందగాళ్ళు ఇవ్వలేరు, ఆ విషయం తెలిసిందే. మా వాళ్ళు అందరూ అయితే ఆడ ఉంటే చూసుకోవచ్చు, వాళ్ళందరూ కష్టజీవులు, అంటే ఫుల్ కష్టం చేస్తారు, చూసుకోవచ్చు మీరైతే. ఈడ చూడండి, వీళ్ళుగా స్విమ్మింగ్ పూల్ ఆడుతూ ఉన్నాడు చూడండి. నాకైతే ఈత అయితే అస్సలు రాదు, ఇంకా ఏమవుతుందో దేవునికి తెలియాలి. నాకు నా పరిస్థితి అయితే చూసుకోవచ్చు మీరు. లోతు అయితే ఎక్కువ లేదు, మా అంటే ఒక 5.5 feet ఉంది అంతే. ఫామ్ హౌస్ అయితే చూసుకోవచ్చు, ఎవరికి నందగాడు ఇక మా దానిలో ఇక మంచిగా ఫామ్ హౌస్ అన్నా గణేష్ పండుగ అయినా మంచిగా నీట్ రెడీ అయ్యి రావాలన్నట్టు ఈయన కాన్సెప్ట్ ఉంటుంది, చూసుకోవచ్చు మీరైతే. ఏంది నా ఇద్దరిది బర్త్డే ఉంది, ఇక ఎట్లయితే చూడాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే బిర్యానీ అయితే చేసినాం, మస్తు ఉంది, టేస్ట్ మాత్రం చూసుకోవచ్చు మీరు. బిర్యానీ కూడా అయిపోయింది, అంత టేస్ట్ ఉంది, చూసుకోవచ్చు. బిర్యానీ మాత్రం మస్తు ఉంది మామ, చూసుకోవచ్చు మీరైతే. చూడండి పీస్ కూడా మస్తు ఉడికింది, చూసుకోవచ్చు. చూడండి లెగ్ పీస్ చూడండి, మా వాడు తింటుండే. ఇక ఎట్లుందో టేస్ట్, ఎట్లా ఉందా అంటే టేస్ట్ లేదా? సో ఫ్రెండ్స్, ఇప్పుడు మేమైతే ఇక స్విమ్మింగ్ పూల్కి వచ్చేస్తాం, ఫుల్ చిల్ అయిపోతుంది మా వాళ్ళు, చూసుకోవచ్చు మీరైతే. ఇక ఒక్కొక్కడు మస్తు ఎంజాయ్ చేస్తారు, ఇక నీళ్ళలో వాడి జంప్ అవరా సూర్య, జంప్ రా సూర్య జంప్. ఇక మా వాడు నీళ్ళలో పడితే నీళ్ళు మొత్తం ఎగిరిపోతాయి, చూసుకోవచ్చు మీరైతే. డాన్స్ 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 డాన్స్. మస్తు చిల్ అయిపోతారా మేమైతే. ఇక ఫామ్ హౌస్ మాత్రం ఎక్సలెంట్ ఉంది, చూసుకోవచ్చు మీరైతే. నైట్ టైం వ్యూ అయితే మస్తు ఉంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మేమైతే ఇక బాబీకి అయితే మొత్తం సెటప్ చేసినాం, ఎట్లా చేస్తారో చూద్దాం, వచ్చేసాను మీరైతే. ఇక మా వాడైతే ఇక మంచిగా సగం సగం కాల్చినాక మంచిగా కాలుస్తుంది, ఇంకా డీప్ అయ్యే ఛాన్స్ ఉంది. మా వంశీబాయ్ అయితే ఇక బాగానే చేస్తుండ్రు, కష్టపడుతుండ్రు, ఇటు ఊపుతుంది, చూసుకోవచ్చు మీరైతే. ఇట్లా ఊపుతుండ్రు. ఇక మా వాళ్ళు అయితే ఇక సెటప్, ఇంటికాడైతే ఈ సెటప్ ఉండదు ఫ్రెండ్స్. ఇంకా అన్ని బిల్డింగ్లు ఉంటాయి, అవి ఉంటాయి, ఊరాలు అంటే నడిచిపోతుంది ఇట్లా. ఇంకా ఇక్కడ వచ్చినప్పుడు ఎంజాయ్ చేయాలంటే. పడతాయిలే ఊపేం కాదు. ఇది ఎప్పుడెప్పుడా అవుతుంది, ఎప్పుడెప్పుడు తినాలని వెయిటింగ్ నేనైతే. చేయాలి నైట్ వరకు కావాలరా, అందుకే మేము మంటనే ఆపిద్దామని చూస్తున్నాం. ముఖం మీద పెట్ట ఎవరికి అందగాడు కానీ తెల్లాడు, మబ్బులు కూడా తెల్లని కనబడుతుంది. పెద్దనా మనం ఏం అనొద్దు, ఇక లైట్ తీసుకోవాలంటే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మేమైతే ఎక్కడికి వెళ్తున్నామంటే మా అక్షయాడ్ బాత్రూమ్లో ఉండవు, వాడిని ప్రాంక్ చేద్దామని వెళ్తున్నాము. చూడండి మీరైతే. ఇక దయ్యం పట్ట పెడితే అడుగు ముందే బెదిరుకుంటాడు, అందులో ఫామ్ హౌస్లో ఉన్నాం. చూస్తూనే ఇక టైం 12 అయింది. ఇక నాది మా ఫ్రెండ్ బర్త్డే అయితే ఒకటే రోజు ఇంకా ఇద్దరు సెలబ్రేషన్ చేస్తారు, చూసుకొస్తున్నారు. టైం అయితే ఇక మార్నింగ్ 8 అవుతుంది. ఇక మా వాళ్ళు ఎవ్వరు లేవలే, ఇంకా ఫామ్ హౌస్ వచ్చిన ఒకటే, ఇంటికాడ ఉన్న ఒకటే రేట్ అనేసి ఇక పోయి లేపనీకైతే బ్లూటూత్
బ్లాగ్ అయితే అయిపోయింది. నేను వీడియో కామన్లీ చేద్దాం అనుకున్నా కానీ టైం సరిపోక వచ్చేసినాం. వీడియో నచ్చినైతే లైక్ షేర్ కామెంట్ చేయండి. సరే ఉంటాం వల్ల.